Hey guys, welcome back to my channel ప్రవళిక నందు. సో మీ అందరికీ తెలిసినట్టు మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. రేపు మా మామయ్య వాళ్ళ కొడుకుది బర్త్డే ఉంది. సో దానికి ఇంట్లో కావాల్సినవి, బర్త్డే కావాల్సినవి చిన్న చిన్న షాపింగ్ చేయడానికి అలా అందరూ కలిసి డీమార్ట్కి ఇంకా జూడియోకి వెళ్తున్నాం అనమాట. సో మేము ఏమేమి కొంటున్నామో, ఎక్కడెక్కడికి వెళ్తున్నామో, ఎలా షాపింగ్ చేస్తున్నామో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. సో మేమైతే ఇంక ఇంటి దగ్గర నుంచి అందరూ స్టార్ట్ అయ్యాము. మా మమ్మీ, అమ్మమ్మ, మామి, తాతయ్య, తమ్ముడు వీళ్ళందరూ అయితే ఫస్టే వెళ్ళిపోయారు. దారిలో పిన్నికి ఏదో పని ఉందంటే ఇంకా పని చూసుకొని మేము అలా వెళ్ళాము. మాకన్నా ముందు వాళ్ళైతే రీచ్ అయిపోయారు. ఇంకా అలా వెళ్తున్నాము. సో ఇంకా డీమార్ట్కి అయితే మేము కూడా రీచ్ అయిపోయాము. ఇంకా పార్కింగ్లో స్కూటీ పార్క్ చేసి మేమైతే లాన్కి వెళ్తున్నాము. మేము లాన్కి వెళ్ళేసరికి ఆల్రెడీ చెప్పాను కదా, మా మమ్మీ వాళ్ళందరూ ఫస్టే వెళ్ళిపోయారని. వాళ్ళైతే హాఫ్ షాపింగ్ చేసేసారు మేము వెళ్ళిన టైంకి. ఇంక మేము కూడా అలా తిరుగుతున్నాము, ఏమేమి ఉన్నాయా, ఏమేమి కొందామా అని. ఇంకా నేనైతే అలా టాయ్స్ సెక్షన్కి వెళ్ళాను, అలా చూద్దామని. టెడ్డీస్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి అక్కడ నా చేతిలో ఉంది కదా ఫ్యాన్, అది చూడండి, చెప్తా తర్వాత. చెప్పాను కదా, ఈ ఫ్యాన్ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది. ఇంకా అలా దాంతోనే ఆడుతూ ఉన్నాను వెళ్ళే వరకు కూడా. ఇంకా అలా అక్కి చూసుకుంటున్నాడు ఏమేమి టాయ్స్ ఉన్నాయా అని. చూస్తున్నారు ఫుట్వేర్లో అన్నీ ఏం బాగున్నాయి, ఎలా ఉన్నాయని. ఇంకా మమ్మీ అయితే అక్కడ డ్రెస్సెస్ చూస్తున్నారు, నాకేమైనా తీసుకుందామని. అమ్మమ్మ అయితే మా బాబాయ్తో మాట్లాడుతున్నారు. మా బాబాయ్ దుబాయ్లో ఉంటారనమాట. మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. ఇలా వ్లాగ్ చేస్తున్నా అని చెప్తే ఇంకా సరే అని అలా హాయ్ చెప్తున్నారు. మమ్మీ అయితే అమ్మమ్మకు చూపిస్తున్నారు, ఇది బాగుందా, ఎలా ఉంటుంది నాకు అని.
ప్లీజ్ మేడం తీసుకోండి, మీ యొక్క కష్టం మాకు చాలా విలువైంది మేడం. మేడం 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 మీతో సెల్ఫీ కూడా తీసుకోండి. సెల్ఫీ సెల్ఫీ తీసుకో సార్ చూసుకున్నాను అమ్మాయి అని పిలిచిన మీతో ఆంటీ ఆంటీ అని పిలుస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి ముందు క్లిప్ అయితే చూసారు కదా, దీని లాస్ట్ క్లిప్. సో ఇంకా అక్కడ మా మామీ అయితే అలా కొంచెం ఫన్ చేశారు. ఇంకా అలా అందరూ నవ్వుకొని ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చాము, ఇంకేమైనా తీసుకున్నాం కదా అని. వీళ్ళిద్దరూ అలా అల్లరి చేస్తూనే ఉంటారు, అక్కి ఇంకా అయ్యా. అక్కడ మా పిన్ అయితే ఇంకా హ్యాండ్ కర్చీఫ్స్ చూస్తున్నారు. ఇది కాకినాడలో డీమార్ట్. కాకినాడలో అయితే చాలా వరకు బ్రాంచెస్ ఉన్నాయి, మరి ఇది ఎక్కడో నాకు సరిగ్గా తెలీదు. సో నేనైతే ఇంకొక చిన్న పౌచ్ తీసుకున్నాను, అది ఓన్లీ 1 పీసే ఉంది. అక్కి ఇక్కడే ఎక్కడ నుంచి తెచ్చాను అంటే, సో ఎక్కడ అని చూడడానికి వచ్చాము. అలాగా వాడు ఎక్కడో చెప్పట్లేదు. ఇంకా సర్లే కదా అని ఆ 1 పీస్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఏం కౌంటర్ మేడం? సోలాపూర్ టవల్ సోలాపూర్ ర్యాలీ వదిలేసి బాబు కనిపించినాయి ఒక ఇంకా మమ్మీ తమ్ముడు అలా పర్ఫ్యూమ్స్ చూస్తున్నారు, ఏది బాగుంది, ఏ స్మెల్ బాగుంది అని. సో ఇంకా మా షాపింగ్ అయితే అక్కడతో ఆపేసి ఇంకా బిల్లింగ్కి వచ్చేసాం ఫైనల్గా. వెయిట్ చేస్తున్నాం మా టర్న్ ఎప్పుడు వస్తుందా అని. ఇంకా మా టర్న్ అయితే వచ్చింది. అలా మమ్మీ అమ్మమ్మ బిల్లింగ్ వేయిస్తున్నారు. ఇంకా బిల్ అంతా అయిపోయాక మొత్తం అన్నీ తీసుకొని బయట పార్కింగ్లోకి వచ్చేసి ఇంకా అన్నీ ఏవి ఎక్కడ పెడదాము, ఎలా తీసుకెళ్దాము అని మొత్తం అన్నీ సర్దుతున్నారు. వాళ్ళైతే వచ్చారు. ఇంకా తమ్ముడు, అబ్బాజీ, మామీ వాళ్ళు రాలేదని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. మమ్మీ వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు, నెమ్మదిగా వస్తున్నారు. సరే ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది కదా అని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. అలా వెళ్తున్నాం ఇంటికి ఇంకా నెమ్మదిగా. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది అప్పుడు.
తింటున్నాడు. సో మేమైతే ఇంటికి వెళ్ళి అవన్నీ ఇంట్లో పెట్టేసి మళ్ళీ జూడియోకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళి అవన్నీ పెట్టినవి అయితే ఏం క్లిప్స్ తీయలేదు, ఫోన్ ఛార్జ్ లేదని ఛార్జింగ్ పెట్టాను ఇంకా. సో ఇంకా అవన్నీ అలా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ జూడియోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదైతే కాకినాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అంట. మరి నాకు క్లియర్గా తెలీదు, అనుకుంటా మరి అది బ్యాక్ సైడే మ్యాక్సిమం. సో ఇందాకైతే మేము డీమార్ట్లో ఉన్నప్పుడు మా బాబాయ్ చేశారు కదా, ఇప్పుడైతే మా మావయ్య కాల్ చేశారు వీడియో కాల్, మా మామ. సో మా మామ అయితే కువైట్లో ఉంటారు. ఇక్కడ కూడా మా మామ మీకు హాయ్ చెప్తున్నారు. సో ఇంకా అలా మా మామతో మాట్లాడుకుంటూ మేమైతే జూడియోకి వెళ్తున్నాము. ఇంకిందాక డీమార్ట్లో తీసుకున్న స్పెట్స్ పెట్టుకున్నాడు వీడైతే. ఇంకా అలా బ్రిడ్జ్ ఎక్కి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాము. సో ఫైనల్గా మేమైతే జూడియోకి వచ్చేసాము. ఇంకా అలా జూడియోలోకి ఎంటర్ అవ్వగానే ఫుట్వేర్ దగ్గరికి వెళ్ళాను నేను ఫస్ట్ చూద్దామని. అంతగా కలెక్షన్ ఏం లేదు కానీ పర్లేదు, ఉన్నంత వరకు బాగానే ఉన్నాయి. నాకు నచ్చింది అయితే సైజ్ లేదు, ఇంకెందుకులే అని డ్రాప్ అయిపోయి ఇంకోటి తీసుకున్నా. ఇంకా అలా సెలెక్ట్ చేసుకుంటున్నా, చూస్తున్నాను ఏం బాగున్నాయి ఏం బాగాలేదు అని. ఇంకా చెప్పాను కదా నాకు నచ్చింది అయితే సైజ్ లేదని ఇప్పుడు వేసుకుంటున్నా. అదే నాకు నచ్చింది బట్ సైజ్ లేదు. ఇంకేం చేస్తాం అనుకొని ఇంకా అలా ఇంకేమైనా చూస్తున్నా. అలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము తమ్ముడికి ఏమైనా తీసుకుందాము అని. ఇక్కడ తమ్ముడికైతే అమ్మమ్మ మమ్మీ చూస్తున్నారు. ఇంకా తమ్ముడు అలాగా ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ట్రయల్ వేసుకొని వచ్చి చూపిస్తున్నాడు మాకు. ఓకే బాగానే ఉంది, వెళ్ళొచ్చే బేగా వెళ్ళిపోదాము అని ఇంకా అలా బిల్లింగ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ బిల్ అయితే అయిపోతుంది. ఇంకా అయిపోయింది మొత్తం, ఇంటికైతే వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము. బట్ చెప్పాను కదా రేపు బర్త్డే ఉంది అక్కిది అని. సో ఇంక కేక్ ఆర్డర్ పెట్టడానికని అలా వెళ్ళి కేక్ ఆర్డర్ ఇచ్చాము. కేక్ ఆర్డర్ ఇచ్చేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. నేను మమ్మీ తమ్ముడు, పిన్ని అమ్మమ్మ ఇంకో వెహికల్ మీద వస్తున్నారు. సో ఈ వీడియో అయితే చూసారు కదా, ఇదైతే ఈరోజు మేము చేసిన షాపింగ్ అంతా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.